హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో బొడ్డెమ్మను వేయడం అయిందన్నమాట. అయితే బొడ్డెమ్మను వేయడానికి కావలసిన మట్టిని పుట్ట దగ్గర నుండి పొద్దున్నే తీసుకురావడం అయింది. మట్టిని మెత్తగా కలిపేసి పీటపై ముగ్గు వేసి బొడ్డెమ్మను ఒక ధాన్యపు రాశిలాగా మట్టితో 5 స్టెప్పులు వచ్చేలాగా చేసాము. 9 స్టెప్పులు కూడా వేయొచ్చు, కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. 9 స్టెప్పులు అయితే చిన్నగా వేద్దామనేసి 5 స్టెప్పులు మాత్రమే పెట్టామన్నమాట. ఇలాగా బొడ్డెమ్మను వేయడం చాలా మంచిది. పెళ్లి కాని పిల్లలు వేసినట్లయ్యేది ఉంటే వారికి మంచి భర్త వస్తారు అని, అలాగే భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించి కూడా ఈ బొడ్డెమ్మ పండుగను చేస్తారన్నమాట. ఈ బొడ్డెమ్మను 9 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఆడుకొని చివరి రోజు అక్కడ చెరువులో కానీ దగ్గరలో ఉన్నటువంటి బావిలలో కూడా వేస్తారన్నమాట. బొడ్డెమ్మను వేయడానికి పుట్టమట్టితోటే వేస్తారు, ఎందుకంటే పుట్ట ఉన్న ప్లేస్లో ఎవరి అడుగులు పడవు. అలాంటి మట్టి చాలా శ్రేష్టమైనది. బొడ్డెమ్మను 5 రకాలుగా తయారు చేస్తారన్నమాట. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని 5 రకాలుగా ఈ బొడ్డెమ్మలను తయారు చేయడం ఉంటుందన్నమాట. మేము చేసేది పీట బొడ్డెమ్మ. చెక్క పీటపై పుట్టమన్నును 5 దొంతరలుగా చేసి పైన ఒక మట్టి పాత్రలో గౌరమ్మను పెట్టి అలంకరిస్తాము. ఆ విధంగా గౌరీదేవిని పూజించడాన్నే బొడ్డెమ్మ పండగ అని అంటారన్నమాట. బతుకమ్మ పండగలాగే బొడ్డెమ్మను కూడా రకరకాల పువ్వులతోటి అలంకరణ చేయడం ఉంటుందన్నమాట.
మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చి బొడ్డెమ్మను పూలతో చక్కగా అలంకరణ అయితే చేయడం అయింది. పసుపు గౌరమ్మను చేసి తర్వాత తమలపాకులో ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించిన తర్వాత దీపధూపాలు నైవేద్యాలు పెట్టిన తర్వాత కాసేపు అలా ఆటపాటలతో సంతోషంగా గడిచిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.